ప్రముఖ ఛానల్లో వర్క్ చేస్తున్న సీనియర్ యాంకర్ స్వేచ్ఛ ఇక లేరు. ఎందుకంటే నిన్న చిక్కడపల్లిలో తన నివాసంలో ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఆత్మహత్యకు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. ఎందుకు అని అంటే ఎంతో మందిని మోటివేట్ చేస్తూ యాంకర్గా కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. అండ్ న్యూస్లోనే కాదు చాలా ప్రముఖ ఛానల్స్లో వర్క్ చేశారు ఆవిడ. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ విగతజీవిగా ఉండడం అసలు జర్నలిజం లోకమే కాదు మీడియా లోకం మొత్తం అసలు ఇక్కడ దిగ్భ్రాంతి చెందారని చెప్పాలి. ఎందుకంటే ఆవిడ ఎంతో మందిని మోటివేట్ చేస్తూ ఎంతో మందికి అసలు చిన్నప్పటి నుంచి ఎందరికో ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం తన కూతురికి కూడా ఎంతో ధైర్యం చెప్పి ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. మనం మార్నింగ్ కూడా చూసాము, ఎంతో వాళ్ళ కూతురు కూడా మాట్లాడారు. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం నా కూతురు అంటే ప్రాణాలు తీసుకోవడానికి గల కారణం మాత్రం ఒకే ఒక కారణం పూర్ణచందర్. అసలు ఈ పూర్ణచందర్ ఎవరు, ఈ పూర్ణచందర్ వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి కూడా మనం ఇప్పటివరకు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ మీరు చెప్పండి, అసలు స్వేచ్ఛ గారు ఇలా చేశారు అంటే అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు. నమ్మకం లేని విషయం. మీరు ఇంకోటి ఏంటంటే తనను మేము యాంకర్గా అని చూడడం లేదు, టీవీ జర్నలిస్టే తను. ఎందుకంటే బీసీజే కంప్లీట్ చేసింది, జర్నలిజం వృత్తిని చేపట్టింది. 15 ఏళ్ల కాలం పాటు సుదీర్ఘంగా వివిధ సంస్థల్లో జర్నలిస్ట్గా తన కెరీర్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చింది. తనకు తెలుసు కష్టాలు నష్టాలు బాధలు అన్నీ తెలిసి అధిగమించి వాటిని అన్నింటిని అధిగమించి ఓవర్కమ్ చేసి స్థాయికి వచ్చింది. అంత చేస్తూ వచ్చి ఈ సమాజాన్ని అంత నిశ్చిత దృష్టితో చూసినటువంటి స్వేచ్ఛ క్షణికావేశంలో ఈ పని చేసిందా అనేటటువంటిది మాకు కూడా కొంత రాత్రైతే ఆవేదన కలిగించింది, ఆందోళన కలిగించింది. చూద్దాం. ఒకటి ఏంటంటే జరిగినటువంటిది అయితే విషాదకరం, బాధాకరం. కానీ ఆమెకు జరిగినటువంటి దీనికి పరోక్షంగా కారణమైనటువంటి వాళ్ళు కూడా చట్టానికి ఎత్తులేంకారు. చట్ట ప్రకారం వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిందే. దీని విషయంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మేము తప్పనిసరిగా పోరాటం చేస్తాం. అంతిమంగా ప్రభుత్వంతో మాట్లాడతాం. డెఫినెట్లీ పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాం. ఒక పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. వచ్చిన అనంతరం ఏంటి అసలు ఆమె మరణానికి గల కారణం ఏంటి, అది నిజంగా బలవన్మరణమా లేక దీని ఇంకేదైనా కుట్రకోణం దాగుందా, ఇట్లాంటివన్నీ కూడా చూసి తదనంతరం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. కానీ ఒక మంచి జర్నలిస్టును ఈ తెలంగాణ సమాజం కోల్పోయిందనడం మాత్రం ఇది నిజం, అందరం ఒప్పుకోవాలి. అలాంటి జర్నలిస్టు ఇంకా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి సందర్భంలో ఆమె ఈ రకంగా అర్ధాంతరంగా తనువు చాలించడం అనేటటువంటిది నిజంగా కూడా ప్రతి జర్నలిస్ట్ ఈరోజు జర్నలిస్ట్ సమాజం అంతా కూడా బాధపడాల్సినటువంటి సందర్భం. ఖచ్చితంగా పేర్లు అనేకం వినిపిస్తూ ఉన్నాయి, అంటే బయట వినపడతా ఉన్నాయి. ఎవరెవరు అన్నది కొంత నిజాలు నిగ్గుదేల్చేటటువంటి దాకా వెయిట్ చేస్తాం. ఈ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత రేపటి నుంచి దీనికి సంబంధించి తప్పనిసరిగా డిపార్ట్మెంట్ వాళ్ళతో అటు ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఏంటి అనేది తదుపరి కార్యాచరణ డెఫినెట్లీ ఉంటుంది. సార్ అంటే ఇప్పుడు స్వేచ్ఛ గారు అంటే మా అందరికీ ఎంతో ఆదర్శం. అంటే యాంకరింగ్ ఎలా ఉండాలి అండ్ జర్నలిజం ఎలా ఉండాలి అని చెప్పేసి మేము చూసి నేర్చుకుంటాం. కానీ ఇప్పుడు ఈవిడ ఇలా చేసేసరికి ఇప్పుడు మా అందరికీ ఒక భయం ఏర్పడింది. అసలు మీరేం చెప్తారు సార్? నేను ఒకటి చెప్తా ఉన్నామ్మా, మీరు ఆ మాట అనకూడదు కూడా. మీరే కాదు, మీలాంటి వాళ్ళందరూ కూడా నేను ఒకటి వేడుకుంటా ఉన్నా మెగా టీవీ తరఫున. నేను చెప్పేది ఏంటంటే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సమాజంలో ఒక సమర్థవంతమైనటువంటి ఒక భూమికలో మనం ఉన్నాం. జర్నలిస్ట్ అనేటటువంటిది చిన్నది కాదు, మనం ఒక మెసెంజర్స్ ఇస్తూ ఉంటాం. అట్లాంటిది మనమే తొందరపడి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల బయట సమాజంలో జర్నలిజం వృత్తి కూడా చులకనైపోతుంది. కాబట్టి నేను ఒకటే అంటాను, సమస్య ఎంత పెద్దదైనా దాన్ని ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. అవసరమైతే ఈరోజు ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి అది ఉన్నాయి. ఈరోజు డిపార్ట్మెంట్లో షీటింగ్స్ వచ్చినాయి, ఇంకోటి వచ్చినాయి. ఎట్లాంటిదైనా ఎదురైనప్పుడు తప్పనిసరిగా వాటిని ఆశ్రయించాలి, తద్వారా తీసుకోవాలి. కానీ అంతేకాని ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అయితే నిజంగా బాధాకరం. నేను కోరుతా ఉన్నా, ఎవరు కూడా ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ఒత్తిడిని జయించేటటువంటి దాన్ని తప్పనిసరిగా మనం అలవర్చుకోవాలి. ఇంతకుముందు మేము చెప్తా ఉన్నాం, శిక్షణ తరగతుల్లో జర్నలిస్టుల శిక్షణ తరగతులు గతంలో పెట్టినప్పుడు ఈ మానసిక ఒత్తిడిని జయించే విషయంలో సైకియాట్రిస్ట్తో కూడా మేము శిక్షణ ఇప్పించాం. ఎందుకంటే జర్నలిస్టులకు ఇదే కాదు, మా వృత్తిరీత్యా ఒత్తిడి ఉంటుంది, బయట ఇంట్లలో కూడా ఇట్లాంటి ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిని అధిగమించడంలో ఎక్కడో చిన్న అది మిస్ అవుతున్నారు. దానివల్ల ఇట్లాంటి బలవన్మరణాలు జరుగుతూ ఉన్నాయనేటటువంటిది ఒకటి అడుగుతా ఉన్నా. తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి
సైక్రియాటిస్టులతో జర్నలిస్టుల శిక్షణ తరగతుల్లో వాటిని కూడా ఇంక్లూడ్ చేయాలి. మన జర్నలిస్టులకు మనోధైర్యాన్ని కల్పించే విషయంలో తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఒకటే వేడుకుంటా ఉన్నా, దయచేసి తొందరపడకండి. ఏది ఉన్నా సరే వాటిని అధిగమించే విషయంలో, వాటిని ఎదుర్కొనే విషయంలో, పోరాడే విషయంలో ముందు వరుసలో ఉందాం. కానీ ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం సముచితం కాదని చెప్పేసి నేను కోరుతాను.